యంత్రాల సాయంతో సాగు సమస్యల నుంచి బయటపడ్డామంటున్నారు మెదక్ జిల్లా రైతులు. ఇక వరి నాట్లు, కోత, కలుపు అన్నింటికీ యంత్రాలు వాడుతున్నట్లు చెబుతున్నారు. కూలీల కొరత కష్టాలు తీరాయంటున్నారు. మెదక్ జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యంత్రాలపై దృష్టి పెట్టారు. వరి నాట్లు, కలుపు, కోతకు కోసిన గడ్డిని పశువుల మేతకు ఉపయోగించడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. పంటను కోయడానికి హార్వెస్టర్లను వాడుతున్నారు. హార్వెస్టర్ కోసిన వరి గడ్డిని రైతులు పశువుల మేతకు వాడుకోవడానికి మోపులు కట్టడం వీలు కాదు. దీంతో గడ్డి మోపులు కట్టేందుకు బేలార్ యంత్రాలను వినియోగిస్తున్నారు. యంత్రాలు రాకముందు కరిగెట్టు, నాట్లు వేయడం, కలుపు తీయడం, మందులు చల్లడం, కోతలు కోయడం, ధాన్యం వేరు చేయడం, పశుగ్రాసాన్ని వాములుగా వేసేందుకు కూలీలు అవసరం ఉండేది. ఇప్పుడు యంత్రీకరణతో శ్రమ, సమయాభావం తగ్గిందంటున్నారు రైతులు. 1 ఎకరం వరి కోయడానికి 12 మంది కూలీలు కావాలి. ఒక్క రోజు పంటను కోస్తే మరో రోజు దగ్గర వేయాలి. మరుసటి రోజు పశువులతో బంతులు తొక్కించాల్సి వచ్చేది. హార్వెస్టర్ గంటలోనే ఎకరా పంట కోత పూర్తి చేస్తుంది. ధాన్యం కూడా వెంటనే వస్తాయి. కూలీల కంటే తక్కువ ఖర్చు అవుతుందని చెబుతున్నారు రైతులు. బేలార్ యంత్రంతో ఒక రోజులో 10 ఎకరాల్లో గడ్డి మోపులు కట్టవచ్చంటున్నారు. ఏమన్నా రైతులు బాగుపడతారు. ఈ మధ్య ట్రాక్టర్లతో మాత్రమే దున్నుకం, ఎడ్లు లేవు, ఎవరు లేబర్ లేక ఎడ్లు లేవు. ట్రాక్టర్లతో దున్నుకంతో నాటేసుకుంటున్నాం. ట్రాన్స్ప్లాంటేషన్ మిషన్తో వేసుకుంటే కొంతవరకు గిట్టుబాటు అవుతుంది. లేబర్లతోటే వరి వేసుకునే వాళ్ళం. ఈ కొరత చాలా ఉంది కాబట్టి మొత్తము కొన్ని 100 ఎకరాలు ఉంటుంది కాబట్టి లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ వరి నాట్లతోటే మనము యంత్రాలతోటే వరి వేసుకుంటున్నాం. ఎకరా మొక్కజొన్నను పెట్టడానికి 6 నుంచి 8 మంది కూలీలు అవసరం అవుతారు. ఒక్కోసారి రోజుకు 500 ఇచ్చినా కూలీలు దొరక్కపోవడంతో రైతులు సీడ్ రోలర్ను ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రం సాయంతో 3 గంటల్లోనే ఒక మనిషి ఎకరం మొక్కజొన్న విత్తనాలు పూర్తి చేయవచ్చంటున్నారు రైతులు. ఇక్కడ ఒక్కొక్క సబ్సిడీ పరంగా కొంతమంది రైతులకు ఇచ్చి వ్యవసాయ నాటుకు మిషన్లు అందుబాటులోకి తెచ్చి సబ్సిడీ పరంగా ఇవ్వగలని కోరుతున్నాం. ప్రభుత్వాలు సబ్సిడీ పరంగా వ్యవసాయానికి మాత్రం పనిముట్ల పరంగా కానీ వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాం. గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ ఇస్తే మాకు ఈ కిరాయిలు ఎంత కొద్దిగా ఈ రైతు సంఘాలతోటి మాకు ఏమన్నా కిరాయిలకు ఇది సబ్సిడీ మీద ట్రాక్టర్ ఇప్పిస్తే ఇంకా ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం. చెరుకు సాగులో యాజమాన్యం చర్యలు చేపట్టడంలో కూలీలే కీలకం. చెరుకు గడను కింది వరకు కత్తిరించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చెరుకును చిన్న ముక్కలుగా చేస్తాయి. ముక్కలను వెంటనే మిల్లుకు తరలించుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఒక్కో యంత్రం ధర 95 లక్షల వరకు ఉంటుంది. రైతులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి రాయితీ ద్వారా ఈ యంత్రాన్ని పొందే అవకాశం ఉంది. కూలీల బాధ వల్ల ఈ యంత్రాల మిషన్ల ద్వారా మాకు ఖర్చు తగ్గింది. ఈ మిషన్లు లేకపోతే మాకు ఖర్చు పెరుగుతుంది. ఈ ట్రాక్టర్ మిషన్ ఎందుకు తెప్పించుకుంటున్నాం అంటే ఒక్క కూలీ ఖర్చుతో ఈ ట్రాక్టర్ మిషన్తో వెళ్ళిపోతుందని తెప్పించుకొని ఒడ్డు పెట్టించుకుంటున్నామని కోరుతున్నాం. ఎకరా పొలంలో వరాలు చెక్కడానికి 2 కూలీలు అవసరం ఉంటుంది. 800 ఇచ్చినా కూలీలు దొరక్కపోవడంతో రైతులు వరాలు పెట్టే మిషన్ ఉపయోగిస్తున్నారు. ఇవి 20 నిమిషాల్లోనే పని పూర్తి చేస్తాయి. 1 ఎకరాకు మనము అవర్ వైజ్గా తీసుకున్నా కానీ రైతు కూలీలో పెట్టుకున్న దానికంటే దీనివల్ల చాలా సేఫ్ అవ్వడం జరుగుతుంది. డబ్బు కూడా రైతులకు మిగులుతుంది, మనకు కూడా టైము వర్క్ అంతా కలిసి వస్తుంది. అందుబాటులో మనుషులు దొరకడం లేదు. ఈ యంత్రాలు ఏదో మా గుడక అడ్జస్ట్ మేము గుడక మా గుడక పని తొందరగా అవుతుంది. 10 నిమిషాల్లో ఎకరం తోటలో పురుగుల మందు పిచికారీ చేసే డ్రోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు. పురుగు మందు పోస్తే అదే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు నీటిని కలుపుతూనే ఉంటుంది. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుంది. వ్యవసాయంలో ఈ యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కూలీలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మనం పెట్టిన పెట్టుబడి కూడా మాకు వ్యవసాయాలు పెట్టుబడి కూడా మాకు కైకులు కూడా మాకు పడడం లేదు. నాటేసిన నుంచి కోత వరదాకా మిషన్లతోటి ఆదవుతున్నాం. మిషన్లు కావాలని కోరుతున్నాం రైతులం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ యంత్రలక్ష్మి స్కీమ్ కింద ట్రాక్టర్తో పాటు వరి నాట్లు వేసే మిషన్లు, తైవాన్ పంపులు, టార్పాలిన్ కవర్లను అందించేది. 2018 నుంచి యంత్రలక్ష్మిని పక్కన పెట్టిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు అందించాలంటున్నారు రైతులు.